వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, చాలా బాగా ఉంటుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా మైదా పిండి తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకుని ఇంకా మెత్తగా మనం అట్లా ఎలా వేసుకుంటామో అలా కలుపుకోవాలి. దీంట్లో తగిన సాల్ట్, బాగా కలుపుకున్నాక దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి ఇంకా బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి బ్యాన్లు పెట్టి అట్లు వేసి ప్యానం పెట్టి దాంట్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పిండి, దాంట్లో కొంచెం పెరుగు వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయాలి. బాగా ఉండలు కట్టకుండా కారం ఉప్పు కలిసిలా బాగా మిక్స్ చేసి బ్యాండ్లు వేడయ్యాక మనం అట్టు ఎలా వేసుకుంటాం అలా వేసుకోవాలి. మైదా పిండి మనం అట్లా వేసుకుని గట్టి విచ్చుకుని బాగా అట్లా పామాలి. ఇది చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ కన్నా బాగుంటుంది, మార్నింగ్ టిఫిన్ కన్నా బాగుంటుంది. దీంట్లో పెద్ద చట్నీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. హెల్దీ కూడా. క్యారెట్ పొద్దున్నే తింటే ఆనియన్స్ వేసుకోవాలి. మీకు నచ్చకపోతే ఆనియన్స్ మానేసుకోవచ్చు. వీలైతే మీరు బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకుని టమాటా ముక్కలు వేసుకుని తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. క్యారెట్ తురుము వేసుకుని బాగా సిమ్లో, ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకోవాలి. మనం హైలో పెట్టుకుంటే చపాతీ కింద మైదా పిండి అట్టు కింద మాడిపోద్ది మైదా కదా. తర్వాత ఆయిల్ వేసుకుని, ముందుగా ఆయిల్ వేసుకుంటే మనకి మైదాపిండి బాగా రాదు. అందుకని అట్టు వేసుకున్నాక తర్వాత మనం ఆయిల్ వేసుకుంటాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండి, అందులో మనం అట్టు వేసుకున్నాక మిగిలింది కొంచెం ఉంటే దాని పైన వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. అది మన ఇష్టం. కొంచెం బాగా కింద బాగా కాలాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి కొంచెం అట్టు పైన వేసుకోవాలి. లైట్గా 2 డ్రాప్స్ వేసుకోవాలి అంతే, మరి ఎక్కువేమీ కాదు. పైన అంటే ఇవి విడకుండా క్యారెట్ తురుము కాడ చపాతీకి వీడిపోకుండా మనం అది వేసుకుంటాం. అంతే, లైట్గా, ఎక్కువ కూడా కాదు. ఎక్కువ వేసుకుంటే కూడా కావాలితే పిల్లలకి రోల్ చేసి పెట్టచ్చు, లేదా మామూలుగానే పెట్టచ్చు. కావాలితే పిల్లలకి రోల్ కింద చేసి పెడితే కూడా బాగా తింటారు. అది రోల్ అనుకుని ఇలా కూడా పెట్టచ్చు, బాగుంటుంది. హెల్దీ కూడా, హెల్దీ రెసిపీ. ఎప్పుడు ఇడ్లీ, బజ్జీ, పూరి ఇవే ఎప్పుడు ఇలాంటివి కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా సులభంగా అయిపోద్ది.
చక్కగా 4 వైపులా అలా తీసుకొని అట్నే జాయిగా మెల్లగా కావాలంటే ఇలా కూడా తినచ్చు, తిరగేసుకోవాలి. రోల్ చేసుకుని కూడా తినచ్చు. బాగా కాలకుండా తిరిగేసితే విడిపోద్ది. చాలా బాగుంది. బాగా కాలేక చక్కగా తీసుకుని మనం దాన్ని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఉడికాక అప్పుడు తిరగేసుకోవాలి. చాలా వరకు ముందే తిరగేసేస్తారు. ఆ తిరగేయడంలో ఏముందంటే బ్యాక్ సైడ్ మాడిపోయి పైన ఉన్న క్యారెట్, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ఇవి సరిగ్గా అదే మూత పెట్టి తర్వాత తీస్తే అందంగా చక్కగా ఉడుకుతాయి. అప్పుడు మూత తీసాక ఆ చేసుకున్న దాన్ని తిరిగేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా అయితే మెత్తి తింటారు. ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మా ఫస్ట్ వీడియో.